అందరికీ జైబీ. క్షమించండి, మధ్యలో రెండు మూడు కార్యక్రమాలు చూసుకొని రావడం వల్ల లేట్ అయింది. అందరు భోజనాలు చేసిరమ్మా? మధ్యాహ్నం భోజనాలు చేస్తే ఏం కాదు. నేను ఒక 5 నిమిషాలే మాట్లాడతా. తర్వాత మీరు మాట్లాడమంటే ఇంకో 5 నిమిషాలు మాట్లాడతా. తర్వాత మీరు మాట్లాడమంటే ఇంకొక 5 నిమిషాలు మాట్లాడతా. మీ పర్మిషన్తోనే మాట్లాడతా, ఓకేనా? అయితే ఈ సిస్టమ్ ఇట్లా కొనా కూర్చుని పెట్టడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. అమ్మ మీరు మధ్యలో కూర్చోండి, ఇందాక నేను కూర్చుని. ఎందుకంటే సమానత్వం గురించి బోధించే మనమే సమానత్వం చూపించకపోతే ఎదుటికి మనం ఏం నేర్పుతాం? అయితే 133వ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతోత్సవంగా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన మనిషి, మన జాతి బిడ్డ, మన కులంలో పుట్టిండు, అందుకే మనమే జరుపుకుంటున్నాం అనేటువంటి ఒక చిన్న మైండ్ సెట్ నుంచి ఇకపై నుంచి మనం అందరం బయటపడాల్సినటువంటి టైం వచ్చింది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని ఈరోజు ఎవరిది? కల్వకోల్తో పాటు మహబూబ్ నగర్ జిల్లా, ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశంతో పాటు ఇంకా 192 దేశాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంత్యోత్సవాలు జరుపుకుంటున్నారు. మరి భారతదేశంలో అట్టడుగు వర్గాల్లో అంటరాని కులంలో ఉంటున్నటువంటి అంబేద్కర్ని భారతదేశంతో పాటు ఈ ప్రపంచమంతా ఎందుకు జరుపుకుంటుంది? ఈ ప్రపంచానికే నచ్చేటట్టుగా ఈ అంబేద్కర్ ఏం చేసిండు? సహజంగా భారతదేశంలో అంబేద్కర్ మాలామాదిగోలకు రిజర్వేషన్ ఇచ్చిననే తెలుసు కదా, మనకు చెప్తా ఉంటారు కదా. మరి మాలామాదిగోలకి అంబేద్కర్ రిజర్వేషన్ ఇస్తే దక్షిణాఫ్రికాలో ఎందుకు చేసుకుంటున్నారు అంబేద్కర్ జయంతిని? మలేషియా వాళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు అంబేద్కర్ జయంతిని? దుబాయ్ స్కూల్లో ఎందుకు చేస్తున్నారు అంబేద్కర్ జయంతిని? మరి మనం ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా అమ్మా? ఈ దేశంలో అంబేద్కర్ని కేవలం మాలామాదిగల నాయకుడు అంటున్నారు కదా, మరి ప్రపంచం మొత్తం మాలామాదిగలు ఉన్నారా? కేవలం కుల వ్యవస్థ ఈ భారతదేశంలో తప్ప ఈ భారతదేశం దాటిన తర్వాత కుల వ్యవస్థ లేదు, కులాలు లేవు. మరి అలాంటి అంబేద్కర్ ఈ దేశం కోసం ఏం చేసిండో, ఈ ప్రపంచానికి నచ్చేటట్టుగా ఏం చేసిండో తెలుసుకుందామా? చెప్పాలి ఒకసారి. మీరు తెలుసుకుందామంటే 5 నిమిషాలు నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ పర్మిషన్ తీసుకుంటా. సహజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దేశంలో ఏం చేసిండు అనగానే అందరికి తక్కువ గుర్తొచ్చేదేంటి? అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసిండు. ఈ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసి ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చిండు అనేటువంటి ఒక వాదన వినిపిస్తుంది. అవునా? ఏ మాలామాదిగోలకు 35 మార్కులు వస్తేనే ఉద్యోగం వస్తుంది, మాలామాదిగోలకు ఉట్టిగా వస్తుంది. గవర్నమెంట్ వాళ్ళ కోసం అంబేద్కర్ రాసి పెట్టిండు. అంబేద్కర్ మాలామాదిగల నాయకుడు మాట్లాడుతున్న వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పడం కోసమే ఇక్కడికి వచ్చాను. మరి భారతదేశం మొత్తం అంబేద్కర్ గారిని గుండెల మీద ఎందుకు పెట్టుకుంటున్నది? అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఏముంది? ఈ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికంటే ముందు ఒక రాజ్యాంగం ఉన్నది. ఆ రాజ్యాంగంలో ఏముంది? ఆ రాజ్యాంగాన్ని రాసిన వాళ్ళకి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎందుకు నచ్చలేదు, అంబేద్కర్ అంటే వాళ్ళకి ఎందుకు ఇష్టం లేదు అనే విషయాన్ని మీకు చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్తా. 2 నిమిషాలు అయిపోయిందా? ఇంకా 3 నిమిషాలు ఉంది. అమ్మా, ఇక్కడ స్త్రీలు ఉన్నారు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమంటారంటే, ఎంత గొప్ప మేధావైనా, ఎంత గొప్ప వీరుడైనా తల్లి ఒడిలో నుంచి నిర్మాణం అవుతాడు. తల్లే ఆ వీరుడికి కానీ జ్ఞానవంతుడు కానీ ఫస్ట్ గురువు. ఆ స్త్రీలు జ్ఞానవంతులైతే దేశం జ్ఞానవంతమవుతుంది అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందుకే అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగంలో ఏమున్నదో మీకు వివరంగా అర్థమయ్యేటట్టు చెప్తా. అయితే అమ్మ, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగం పేరు మనుధర్మ శాస్త్రము. చెప్పాలి ఒకసారి, ఏంటది? మను అనేటువంటి వ్యక్తి రాసిన దాని పేరు మనుధర్మ శాస్త్రము. ఆ మనుధర్మ శాస్త్రంలో ఏమని రాసుకుంటాడంటే, అలా భాష ఏంది? సంస్కృతం.
సంస్కృతంలో ఏమని రాస్తాడంటే స్త్రీల గురించి మంచిగా రాలే. కౌమారే పితృ రక్షంతి, యవ్వనే భర్త రక్షంతి, వృద్ధాప్యే పుత్ర రక్షంతి, నా స్త్రీ స్వతంత్రం అనర్హతి. కౌమారే పితృ రక్షంతి అంటే ఒక ఆడది ఎట్లుండాలట? కౌమార దశ అంటే చిన్నపిల్లగా ఉన్నప్పుడు తండ్రి చెక్కు చేతల్లో ఉండాలా. యవనే భర్త రక్షంతి, యవనస్తురాలైన తర్వాత భర్త చెక్కు చేతల్లో ఉండాలా. వృద్ధాప్యే పుత్ర రక్షంతి, ముసళ్ళు అయిపోయిన తర్వాత కొడుకు చెక్కు చేతల్లో ఉండాలా. నా స్త్రీ స్వతంత్రం అర్హతి, స్త్రీకి స్వతంత్రం ఇవ్వరాదు అని అన్నాడు. ఎవరు? మన ధర్మశాస్త్రం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగంలో స్త్రీకి స్వతంత్రం ఇవ్వరాదు అన్నాడు, స్వేచ్ఛనివ్వరాదు అన్నాడు. మరి ఏం చేయాలి? స్త్రీ నిరంతరం భర్త గోషులు గుర్తుకుత్తాలే, పిల్లల ముడ్డులు కడగాలి, సంసారం చేయాలి, ఆన్నే ఉండాలి. మరి అంబేద్కర్ ఏమన్నాడు? స్త్రీ పురుషుడితో సమానంగా ప్రతి రంగంలో ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో రాశాడు. అందుకే వాళ్ళకు అంబేద్కర్ అంటే ద్వేషం, అంబేద్కర్ అంటే కోపం. అరే స్త్రీని మా కాళ్ళ కింద పెట్టుకోవాల్సినటువంటి స్త్రీని, మా చెక్కు చేతల్లో ఉంచుకోవాల్సిన స్త్రీని ఈయన ఫ్రీడమ్ ఇచ్చిండు. ఈయన పార్లమెంటుకు, అసెంబ్లీకి పంపుతున్నాడు, అన్ని పారిశ్రామిక రంగాల స్త్రీ ఉండాలని కోరుకున్నాడు. ఇదేంది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇట్లా చేసిండు అని చెప్పేసి ఈ కొద్ది మంది మైండ్ సెట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అంబేద్కర్ అంటే ద్వేషం. అందుకే ఆయన ఏం చేసిండు? మాలా మాదిగల నాయకుడు చేసిండు. ఈ పిల్లల తల్లిదండ్రులు ఎవరు పట్టుకొని, అమ్మా జాగ్రత్తగా వినండి. అంబేద్కర్ ఎవరికి స్వేచ్ఛనిచ్చిండు అన్న? స్త్రీలకు అన్న. మాలామాదిగ స్త్రీలన్నా, ఎస్సీ స్త్రీలన్నా, బీసీ స్త్రీలన్నా, ఓసీ స్త్రీలన్నా, ఎఫ్సీ స్త్రీలన్నా, ఏమన్నా స్త్రీలందరికీ హక్కునిచ్చిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. పాయింట్ నెంబర్ 1 ఇది నోటీసులో పెట్టుకోవాలి. పాయింట్ నెంబర్ 2, ఈ మనధర్మ శాస్త్రంలో స్త్రీలకు స్వేచ్ఛ లేకుండా ఏం చేసిండ్రు, వీళ్ళు రాసుకున్నటువంటి గ్రంథాలలో ముఖ్యంగా స్త్రీలకు ఏం విలువిచ్చిండ్రు అనే విషయాన్ని ఒక ఉపమానం చెప్తా, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ దేశానికి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఎవరండి? పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఆయన కూతురు ఎవరు? ఇందిరాగాంధీ. ఆమె ఎవరు? ప్రైమ్ మినిస్టర్. ఆమె కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి. అయితే ఈ దేశాన్ని మొత్తం పర్యటిస్తూ ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకునే క్రమంలో పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శించడం కోసం పోతుంది. ఏం ఆలయాన్ని? పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శించడం కోసం పోతుంది. అయితే ఈమె వస్తుందన్న సంగతి తెలుసుకున్నటువంటి అక్కడ పండితులందరూ ఇందిరాగాంధీ గారిని ఆ వెల్కమ్ గేట్ దగ్గర ఆపేస్తారు. ఈ ఆపింది ఎవరిని? ఒక మాదిగోళ్ళ రాజక్కనో, మాలలో సీతక్కనో, సాకలలో రామక్కనో, తెనుగోళ్ళ గంగక్కనో కాదు, ఒక బ్రాహ్మణామిని. ఎవరిని? శ్రేష్టమైన బ్రాహ్మణామిని, దట్టు ఒక ప్రైమ్ మినిస్టర్ కూతుర్ని, దట్టు ఒక ప్రైమ్ మినిస్టర్ని ఆపిండ్రు. ఆపి ఏమన్నారు? ఇందిరా, నువ్వు బ్రాహ్మణామివైనా, నువ్వు ప్రైమ్ మినిస్టర్ కూతురు అయినా, నువ్వు స్వతహాగా ప్రైమ్ మినిస్టర్ అయినా, నువ్వు ఒక ముండవి కాబట్టి, నువ్వు ఒక భర్త లేని స్త్రీని కాబట్టి, నువ్వు విధవరాలివి కాబట్టి నువ్వు ఈ గుడి వాకిట్లోకి కూడా రావద్దు, గెట్ అవుట్ అన్నారు ఆమె. కానీ అదే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం, ఇంద్రా నీకు ఎలాంటి గేట్స్ లేవు తల్లి, లోపలికి రాని పార్లమెంట్ కు ఆహ్వానించింది. అది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగము. సబితా ఇంద్రారెడ్డి గారు భర్త లేదు, అసెంబ్లీలోకి రావద్దన్నారా? లేదు కదా. మరి ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు ఎవరు? ఒక రెడ్డి కులానికి చెందిన ఆమె. తమ్ముడు, ఒక రెడ్డి కులానికి చెందిన ఆమె. ఈమె ఎవరు? ఇందిరాగాంధీ. ఒక బ్రాహ్మణ కులానికి చెందిన ఆమె. ఇప్పుడు చెప్పండి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకపోతే ఇందిరాగాంధీ గుడిలోకి ఎవరు? ఇందిరాగాంధీ పార్లమెంట్లోకి పోగలిగేదా? మరి ఇప్పుడు బ్రాహ్మణ స్త్రీలకు కూడా రిజర్వేషన్ ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ కాదా? బ్రాహ్మణ స్త్రీలకు కూడా హక్కునిచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ కాదా? మరి ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు లోపలికి పోవడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ కాదా? మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం మాలామాదిగల నాయకుడు అంటే ఒప్పుకున్నావా? చెప్పు తీసుకొని కొట్టాలి, చెప్పాలి. అంబేద్కర్ గారు కేవలం మాలామాదిగల కోసం, బీసీల కోసమే చేస్తే ఈ రోజు మనతో పాటు ప్రపంచమంతా ఆయన ఎందుకు ఎత్తుకునేది గుండెల మీద? ఇక మనం భారతదేశం జోల్లోనే ఉన్నాం.
ఈ స్టేజ్ మీద చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారండి. ఈ దేశంలో అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగానికంటే ముందున్నటువంటి మనధర్మ శాస్త్రంలో వాడు ఏమని రాసుకున్నాడంటే అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్. అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్. అధ్యానం అంటే చదువుని అర్జించడం, అధ్యాపకం అంటే చదువుని నేర్పడం. రెండు కూడా బ్రాహ్మణుల దగ్గర మాత్రమే ఉండాలని రాసుకున్నాడు. అందుకే ఎన్టీ రామారావు గారు వాళ్ళ తండ్రికి చదువు రాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తాతకు కూడా చదువు రాకపోవచ్చు, కేసీఆర్ గారి తండ్రికి కూడా అత్త కొత్త గొప్ప రావచ్చు, వాళ్ళ తాతకు కూడా రాదు. ఇప్పుడు మనలో ఉన్నటువంటి చాలా మంది అమ్మమ్మలకి నానమ్మలకి చదువు వస్తుందా? ఎందుకు రాదు? ఏమి రాసుకున్నాడైనా? అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్. ఈ దేశంలో చదువు నేర్పడము చదువు నేర్పించడము కేవలం బాపలను మాత్రమే చేయాలి, ఇంకా వేరే ఎవడు చేయొద్దని రాసుకున్నాడు. కానీ అంబేద్కర్ ఏమని రాసిండు? వయోజన విద్యతో పాటు ఉచిత నిర్బంధ విద్య. ఎవరైనా స్కూల్కు పోకపోతే దొరకబట్టి స్కూల్ లోపల బట్టి నిర్బంధించి విద్యను నేర్పించమన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందుకే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో సబ్బండ వర్గాలకు విద్య వచ్చింది. కాబట్టి మన అమ్మమ్మలకు రాని చదువు మన అక్కలకు వచ్చింది, మన తాతలకు రాని చదువు మన తండ్రులకు మనకు వచ్చింది. ఈ చదువు కేవలం మాలామాధవులకు వచ్చిందా? భారత రాజ్యాంగంలో ఉచిత నిర్బంధ విద్య అంటే అందరికీ సమానం కదా. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మాలామాధవుల నాయకుడు ఎట్లంటారు? చెప్పు తీసుకొని కొట్టాలా వద్దా? చెప్పండి. పాయింట్ నెంబర్ 2. ఇంకా పాయింట్ నెంబర్ 3కి పో. ఈ దేశంలో ఫలానా కులపోడు ఫలానా పని మాత్రమే చేయాలి, కుమ్మరైన కొడుకు కుమ్మరి పని చేయాలి, మంగళైన కొడుకు మంగళ పని చేయాలి, సాకలైన కొడుకు సాకల పని చేయాలి, గౌండ్లైన కొడుకు గౌండ్ల పని చేయాలి, గొల్లైన కొడుకు గొల్లల పని చేయాలి, మాదిగైన కొడుకు మాదిగ పని చేయాలి, మాలల కొడుకు మాలల పని చేయాలి అనేది మొన్నటి వరకు ఉండేనా లేదా? అయ్యా, ఈ దేశంలో నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాయకపోతే గొల్ల కులానికి చెందిన లాలూ ప్రసాద్ యాదవ్ అక్కడ ముఖ్యమంత్రి కాగలుగునా? మంగళి కులానికి చెందినటువంటి వ్యక్తి తమిళనాడు ముఖ్యమంత్రి కాగలుగునా? మరి ఇప్పుడు అంబేద్కర్ మాలామాధవుల నాయకుడు అంటారు, అనొచ్చునా? అంటే మన వాళ్ళు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళితుల ఆరాధ్య దైవము, దళిత నాయకుడు, దళితుల తేజము, దళితుల ముత్యము, దళితుల డైమండ్, దళితుల కోహినూరు, దళితులు 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 అని మన వాళ్ళు కూడా అర్ధజ్ఞానంతో అంబేద్కర్ గారిని దళితులు చేసిండ్రు. ఇప్పుడు ఇందిరాగాంధీ గారు బ్రాహ్మణ స్త్రీ గుడిలోకే రానియలేదు వాళ్ళ సామాజిక వర్గం. అలాంటి ఇందిరాగాంధీ గారిని పార్లమెంట్ లోకి తీసుకుపోయిన భారత రాజ్యాంగం కేవలం మాలామాదిలకు చెందింది కాదు, అది మనుషులకు చెందింది, భారతీయులకు చెందింది అని చెప్పాలి మనము. మరి నేను చెప్తే మంచిగా అనిపిస్తుందా? 5 నిమిషాలు అయిపోయింది, మాట్లాడాలా వద్దా? వెరీ గుడ్. మీరు పర్మిషన్ ఇస్తురా అయ్యా? మాట్లాడాలా? వెరీ గుడ్. 5 నిమిషాల తర్వాత ఇంకో 5 నిమిషాలు. అయితే ఇన్ని రకాలుగా ఈ భారతదేశం కోసం ఆలోచించినటువంటి అంబేద్కర్ గారిని నేను మాట్లాడుతుంటే మీకు చాలా మంచిగా అనిపిస్తుంది, అబ్బా నిజమా, అవును కరెక్టే కదా అనిపిస్తుంది కదా. మరి ఇదంతా తెలియాలంటే మనం ఏం చేయాలి? ఇంట్లో వంట వస్తుందా? మద్దిరెడ్డి సార్ ఫోన్ చేసి రాజేష్ గారు మీరు రావాలా, కార్యక్రమం ఉన్నది అన్నాడు. అరే డిస్టార్ 4:30కు లేచిన మా ఇంటికాడ, ఆదిలాబాద్ జిల్లా దగ్గర ఉంటా నేను. తెలంగాణ ఆ కోసకెళ్ళి ఈ కోసకు వచ్చిన. ఎందుకోసం వచ్చినమ్మా? మన కోసం. మీరంతా నా కుటుంబం, నా రక్త సంబంధం, నా వాళ్ళనే వచ్చిన. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిండు, బిడ్డా మన సామాజిక వర్గానికి నేను రాసిన రాతలు తెలుస్తలేదు, నేను చేసిన త్యాగం తెలుస్తలేదు, నేను చేసిన పోరాటం తెలుస్తలేదు. అంబేద్కర్ అంటే కేవలం ఒక కులానికి సంబంధించిన నాయకుడు అని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి మనవాదులు ముద్ర చేస్తున్నారు. బిడ్డ పోయి చెప్పుకోండి అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన యొక్క త్యాగాన్ని, ఆయన యొక్క పోరాట ఫలితాన్ని మా ద్వారా మీకు చెప్పించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రచనలలో రాసుకున్నాడు. కాబట్టి 4:30కు లేచి నేను కంపల్సరీ పోయి చెప్పాలా, నా గొంతు అయినా ఏమైనా సరే పోయి చెప్పాలని చెప్పి వచ్చిన. ఇది నాకంటే ముందు తరం వారు నాకు చెప్తేనే వచ్చింది. నేను ఇలాంటి ఎన్నో మీటింగ్లు పార్టిసిపేట్ చేస్తూ వచ్చింది. మరి మీరు భోజనం చేసిన 12 గంటలకు జరగాల్సిన కార్యక్రమం 7 గంటలకు జరుగుతుందంటేనే భయపడుతున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే కుర్చీలో కూర్చునే హక్కు లేదు, బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే రోడ్డు మీద నడిచే హక్కు లేదు, బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే వేసుకునే బట్టలకు దిక్కు లేదు, బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే మనం మనుషులుగా చూసే దిక్కు లేదు. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం 12 గంటల వరకు కూడా కూర్చోలేమమ్మా. మీరు బువ్వ తిన్నారు. నేనైతే మద్దిరెడ్డి సార్కి తెలుసు, వీళ్ళందరూ తెలుసు. నాకు ఎప్పుడు మైకు ఎన్ని గంటలకు ఇస్తుర్రు? 12 తర్వాత, రాత్రి 1 తర్వాత,
నేను స్టేజ్ మీద అమ్మ అయిపోతా లేదా వాళ్ళది, నాకు ఎప్పుడు వస్తుందో చెప్పి కూరికెట్టాడు. ఎందుకు అంటే ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్ని రాత్రులు నిద్ర మానుకొని పోరాడకపోయి ఉంటే ఈ రోజు మనం ఇట్లా బతికేటోళ్ళన్నాము. ఈ రోజు మనం బతుకుతున్న బతుకు ఆయన పెట్టిన భిక్ష. ఆయన లేకపోతే మనకు స్వేచ్ఛ లేదనే విషయం తెలుసుకోవడం. ఒకవైపు అంబేద్కర్ గారి పాపం బీసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి మన సోదరులకు తెలియక కొద్దిమంది మతోన్మాదులు అరే అంబేద్కర్ మాలామాది వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చిండు, వాళ్ళకు ఉత్తమైన జాబులు వస్తున్నాయి, వాళ్ళు అన్ని రాజ్యాంగ రిజర్వేషన్లు కొట్టుకొని పోతున్నారు, ఉద్యోగాలు సంపాదించుకుంటారు. అది కొద్దిమంది బీసీ సహోదరులకి నేర్పి మనపై ఉసుగొల్పినప్పుడు సాధారణంగా హాస్టళ్లలో చదువుకున్నటువంటి మన మిత్రులకు వాళ్ళందరూ తెలిసే ఉంటుంది. అయితే ఆ బీసీ సహోదరులకు చెప్పాల్సినటువంటి బాధ్యత మనపై ఉన్నది. ఎవరిపై ఉన్నది? మనపై ఉన్నది. ఒక యథార్థమైనటువంటి సంఘటన చెప్పి మళ్ళీ వెనక్కి వస్తా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇక్కడ సెకండ్ ఫోటోలో పట్కా కట్టుకుని ఆయన కనబడుతుందా? గట్టిగా సపోర్ట్ కొట్టాలి. ఎవరు అక్క చెప్పింది? ఆ మహాత్మా జ్యోతిరావు పూలే తెలుగు కులానికి చెందిన వ్యక్తి. ఏ కులానికి? ముదిరాజు. తెలుగు కులానికి చెందిన వ్యక్తి. ఆయన ఒక బ్రాహ్మణ మిత్రుడు పెళ్లికి పోయిండు. ఎవరి పెళ్లికి? ఒక బ్రాహ్మణ మిత్రుడు, వాళ్ళ క్లాస్మేట్ పెళ్లికి పోయిండు. ఈయన మంచిగా పట్కా గిట్కా కట్టుకొని వాళ్ళ తండ్రి జర మంచిగా భూములు ఉన్నాడు, మంచి బట్ట వేసుకొని ఆ బ్రాహ్మణ మిత్రుడు పెళ్లిలో నిలబడ్డాడు. ఆయనకు గడ్డం ఉన్నది కనబడుతుందా? బాబులలో గడ్డం ఉండదు పాపం. అరే అమ్మ గడ్డం లేని ఈ గడ్డం ఉన్నాడు వచ్చిన ఒకటి ఈడెవర్రా అని వాళ్ళు ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తే అరే ఈయన మహాత్మా జ్యోతిబా పూలే ఫలానా గోవిందరావు కొడుకు, అది మాది కులస్తులు, అంటే పూలు పండ్లు అమ్ముకునేటోళ్ళు, మరి గారచ్చి మన బ్రాహ్మణుల శ్రేష్టమైన బ్రాహ్మణులు ఎట్లా నిలబడ్డారు అని చెప్పి ఆయన గల్లబట్టి నూకేస్తారు. ఎవరిని? తెలుగు కులస్తులైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే నూకేస్తారు. నూకేస్తే ఆ అవమానాన్ని భరించలేక మహాత్మా జ్యోతిబా పూలే కన్నీళ్లు పెట్టుకుని వాళ్ళ ఇంటి వైపు నడుచుకుంటూ పోతారు. పోతూ ఉంటే ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి పోతా ఉంటే అలా ఊరు పోవడానికంటే ముందు ఒక ఊరిలో ఊరవతల ఈ దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి మాలామాదిగా కుటుంబాలు అక్కడ చనిపోయి మురిగిపోయి కంపు కొడుతున్నటువంటి కళేబరాల దగ్గర, అంటే చచ్చిపోయిన గొడ్లు కావచ్చు, చచ్చిపోయిన బర్రెలు కావచ్చు, వాటి దగ్గర ఉండి ఆ మాంసాన్ని పీక్కుంటా తింటా ఉంటారు. మహాత్మా జ్యోతిబా పూలే వాళ్ళని చూసి బాధపడతారు. ఈ మహాత్మా జ్యోతిబా పూలే అలా కూర్చొని ఏడుస్తూ ఉంటే వీళ్ళు ఎవరు? మనం దళితులు ఆ తెలుగు కులానికి చెందిన మహాత్మా జ్యోతిబా పూలేని చూసి నవ్వుతారు. అరే ఇంత మంచి బట్టలు వేసుకున్నాడు, ఇంత మంచుకున్నాడు, ఎందుకు ఎడుతున్నాడు పిచ్చోడు అని చెప్పి. ఆయన ఏమనుకుంటాడు? ఒరే ఈ దేశంలో మీరు వాటాదారులు, మీరు ఈ దేశస్తులు, ఈ చచ్చిపోయినటువంటి బర్రం తినేటువంటి కర్మ మీకు ఎందుకు వచ్చింది, మీకు అసలు విషయం ఎందుకు తెలుస్తలేదు అని చెప్పి ఆయన బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఆలోచించి మహాత్మా జ్యోతిబా పూలే విద్యాలయాలు స్థాపించింది. చదువుకోకపోవడం వల్ల వీళ్ళకు ఏం చేస్తున్నారో అర్థమైతలేదు. గొడ్లం తినే కర్మ వీళ్ళకి ఎట్లా ఎవరు పట్టించిండు, వీళ్ళు ఈ దేశస్తులు, వీళ్ళకు విద్యను ఇవ్వాలనేటువంటి అకుంఠిత దీక్షతో మొట్టమొదటి ఈ దేశంలో విద్యాన్ని స్థాపించినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిబా పూలే. ఆ తెలుగు కులానికి చెందిన మహాత్మా జ్యోతిబా పూలే స్థాపించిన స్కూల్లో చదువుకున్నది బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ తండ్రి రామ్జీ సక్పాల్ గారు. ఎవరు? రామ్జీ సక్పాల్ గారు. రామ్జీ సక్పాల్ గారు మహాత్మా జ్యోతిబా పూలే ఏర్పాటు చేసినటువంటి స్కూల్లో చదువుకొని సుబేదార్ మేజర్ గా ఉద్యోగం చేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదివించారు. ఇప్పుడు ఆ బీసీ మహాత్మా జ్యోతిబా పూలే లేకపోతే మనకు విద్య వచ్చిన. ఇప్పుడు మనపై ఏ బాధ్యత ఉన్నది? ఆ రోజు ఒక బీసీ ఆయన తనకున్న సర్వస్వాన్ని త్యాగం చేసి మనం నిలబెట్టిడా లేదా? అందుకే కదా బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీలను మర్చిపోకుండా 27% రిజర్వేషన్ ఇచ్చిండు ఆ మహాత్మా జ్యోతిబా పూలే యొక్క పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ. ఇప్పుడు మనం ఏం చేయాలా? సీన్ రివర్స్ అయింది. అలా బీసీ ఆయన ఎస్సీని యూజ్ చేస్తే ఇప్పుడు ఎస్సీలను బీసీని యూజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఏం చెప్తున్నారు అర్థమవుతుంది. పాపం ఈ దేశంలో వాళ్ళు సింహభాగం బీసీలు తలుచుకుంటే దేశం ఉల్టా పట్టవుతుంది. బీసీలు తలుచుకుంటే ఏమని అవుతుంది, కానీ బీసీలకు ఆ జ్ఞానం లేదు. ఇప్పుడు ఆ జ్ఞానాన్ని బీసీలకు అందించాల్సినటువంటి బాధ్యత ఎవరిపైంది? మనపై ఉన్నది. ఆ రోజు మహాత్మా జ్యోతిబా పూలే ఎట్లాగైతే ఆయన ఒక బీసీ కులంలో ఉండి ఈ ఎస్సీ సామాజిక వర్గాలకు విద్య లేకపోవడం వల్ల వీళ్ళు అవిద్య పాలైపోయి వీళ్ళ జీవితాలు మొత్తం బర్బాద్ చేసుకుంటున్నారని ఆయనకున్న సర్వస్వాన్ని త్యాగం చేసి మనకు ఎట్లాగైతే విద్యనిచ్చిండో, ఈ రోజు మనము ఆ బీసీ సామాజిక వర్గానికి అయ్యా మీకు జరుగుతున్న అన్యాయం ఏంది, బాబాసాహెబ్ అంబేద్కర్ మీకు ఏం చేసిండు, బాబాసాహెబ్ అంబేద్కర్ మిమ్మల్ని ఎట్లా బతుకుమన్నాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఎలాంటి పోరాటాన్ని కొనసాగించాలన్నాడు,
మరి బీసీలకు ఎందుకు ఆ ఫలాలు రాకుండా ఎవరు చేస్తున్నాడు, దాన్ని ఎవరు అడ్డుకుంటున్నాడు అని చెప్పి బీసీ సామాజిక వర్గాలకు చెప్పాల్సిన బాధ్యత వల్ల ఎవరిపై ఉంది? మనపై ఉంది. ఆ మహాత్మా జ్యోతిబా ఫులే యొక్క రుణాన్ని తీర్చుకోవాల్సిన అవసరం బాబాసాహెబ్ అంబేద్కర్ తోనే ముగిసిపోలేదు, అది మనపై కూడా ఉన్నది. ఇప్పుడు చెప్పాలా అయ్యా, 340 ప్రకారం, ఆర్టికల్ 340 ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో బీసీలకు 52% రిజర్వేషన్ ఉండాలని కోరిండు. ఎంత? 52% రిజర్వేషన్ ఉండాలని కోరిండు. ఆ 52% రిజర్వేషన్ ని ఈ దేశాన్ని పరిపాలిస్తున్న మనువాదులు అంబేద్కర్ నీకేమైనా పిచ్చిలేసిందా? నువ్వు ఎస్సీలకు రిజర్వేషన్ రాసుకో, ఎస్టీలకు రిజర్వేషన్ రాసుకో, బీసీల గురించి నీకేం అవసరం? నేను బీసీల నాయకుడిని, నేనే చెప్తున్నా వాళ్ళకి రిజర్వేషన్ వద్దు అని ఒక దుర్మార్గుడు అయిన పేరు చెప్పాను కానీ ఆ నాయకుడు అన్నాడు. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దానికి ఒప్పుకోలే. అయ్యా, మా సామాజిక వర్గాలకు ఎంత రిజర్వేషన్ అవసరం ఉన్నదో వాళ్ళకి కూడా కంపల్సరీ రిజర్వేషన్ అవసరం ఉన్నది. బీసీలు అంటే వాళ్ళు రెక్కల కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి బతికే వ్యక్తులు. ఏం పెట్టుబడిగా పెడతారు? రెక్కల కష్టాన్ని. ఒక కుమ్మరైనా ఏం చేస్తాడు? ఇదే చేతులతో మట్టి విసికి కుండలు చేస్తాడు. ఓ మంగళైన ఏం చేస్తాడు? ఇదే చేతులతోని కటింగ్ చేస్తాడు. ఒక గౌన్ అయినా ఏం చేస్తాడు? ఇదే చేతులతోని తాళ్ళెక్కి కళ్ళు తీస్తాడు. అయితే వీళ్ళ దగ్గర పెట్టుబడి పెట్టడానికి ఏమున్నది? ఏమీ లేదు, వాళ్ళ రెక్కల కష్టం తప్ప. ఆ రెక్కల కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి జీవితం మొత్తం కూడా ముక్కలు చెక్కలుగా చేసుకుంటాం. బీసీలకు కంపల్సరీ రిజర్వేషన్ లేకపోతే నాకు న్యాయశాఖ మంత్రి పదవి అవసరం లేదని చెప్పి బీసీల కోసం ఈ దేశం మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పదవిని రాజీనామా చేసిండు బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పాలి. ఓ నా బీసీ సహోదరా, నీకోసమైనా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇవాళ ఒక లుచ్చ వార్డు మెంబర్ కూడా రాజీనామా అయ్యాడు వాళ్ళ ఆడగట్టు కోసం. ఎవరికైనా తెలుసా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈజ్ ద ఫస్ట్ లా మినిస్టర్ ఇన్ ఇండియా. ఎంతసేపు అంబేద్కర్ బాలమాది వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చిండు. దళితుల దైవం, దళితుల దైవం, దళితుల దైవం. అంబేద్కర్ గారు భారతదేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి. హూజ్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఇన్ ఇండియా అంటే ఏమంటాం? బాబు రాజేంద్ర ప్రసాద్ అని చెప్తారు. అవునా కాదా? ఫస్ట్ హోమ్ మినిస్టర్ అంటే వాళ్ళు వల్లభాయ్ పటేల్ పేరు చెప్తారు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరైనా అడిగినా అయ్యా ఈ దేశంలో ఫస్ట్ లా మినిస్టర్ ఎవరైనా అడిగిరా? ఎన్నడన్నా విన్నామా? అంబేద్కర్ అనేటువంటి మహానుభావుడు ఈ దేశానికి రాజ్యాంగం రాయడమే కాదు, ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి అనే సంగతి ఎవరికైనా తెలుసా? అంబేద్కర్ పుస్తకాలు చదవం. అంబేద్కర్ పుస్తకాలు చదవం. అంబేద్కర్ అంటే ఇష్టం, అంబేద్కర్ గారు అంటే ప్రాణం. అంబేద్కర్ గారిని ఎవరైనా అంటే కొడతాం, చంపుతాం. అంబేద్కర్ గారిని ఎవరైనా అంటే గుద్దుతాం. కానీ అంబేద్కర్ అది కోరుకోలే. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానా? ఇట్లా మాట్లాడి మందికి నేర్పమని చెప్పాడు. మరి ఇట్లా మాట్లాడాలంటే ఏం చేయాలి? అధ్యయనం చేయాలి. ఇక్కడ రాశారు కదా బోధించని. ఎవరు బోధిస్తారు? నేర్చుకున్నవాడు బోధిస్తాడా? అవునా కాదా? ఎవరైతే విద్యార్థి అవుతాడో వాడే టీచర్ అవుతారు కదా. అట్టుగా టీచర్ అవుతారా? మరి ఇప్పుడు బోధించాలంటే మనం ఏం చేయాలా? నేర్చుకోవాలి. అంబేద్కర్ గారి మీద నిరంతరం ఏ ఒక్క ఏప్రిల్ 14 నాడు డప్పులు కొట్టి సరదా చేస్తే ఏం ప్రయోజనం లేదు. నిరంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడాలా, నిరంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవాలా. ఇప్పుడు నేను చెప్పిన లేదా ఆర్టికల్ 340 బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజంగా బీసీల మీద ప్రేమ ఉన్నది కాబట్టి ఆర్టికల్ 340 ఒకవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీల మీద ప్రేమ లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 340 ఎస్సీల కోసం రాయాలా. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరి కోసం రాసిండు? బీసీల కోసం రాసిండు. దాని తర్వాత కదా ఎస్సీల కోసం రాసిండు. ఆర్టికల్ 341 ప్రకారం మనకు రిజర్వేషన్ ఇచ్చిండు. ఆర్టికల్ 340 అందరికంటే ముందే బీసీలకు ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 340 బీసీల కోసం రాసిండు. ఈ విషయం నువ్వు బీసీలకు చెప్తే అర్థం చేసుకోరా? మనం చెప్పేది అబద్ధం కాదు, గూగుల్లో పడితే ఏర్పడుతుంది. ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక 1000 ఉద్యోగాలు ప్రకటించారు అనుకోండి. ఎన్ని 1000 ఉద్యోగాలు ప్రకటిస్తే 15% రిజర్వేషన్ ఉన్న ఎస్సీలకు 150 ఇస్తారు రిజర్వేషన్ కోటా.
మరి 27% నా బీసీలకు ఎన్ని ఇస్తారు? 200. మరి ఇప్పుడు ఈ లెక్కన అయ్యా దళితు లెక్క బాగుపడ్డారా, అంబేద్కర్ వల్ల బీసీ లెక్క బాగుపడ్డారా? ఏ ఒక్క బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఉద్యోగం అయినా వచ్చి అయ్యా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఇచ్చిన రిజర్వేషన్ వల్ల నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పుంటే ఎంత బాగుండేది? బీసీ సామాజిక వర్గం అర్థం చేసుకునేది కదా, అరే అంబేద్కర్ కేవలం ఎస్సీలకే కాదురా, అరే పాపం ఆయన ఎంత గొప్పరా, ఆయన బీసీలకి అందరికంటే ఎక్కువ రిజర్వేషన్ ఇచ్చిండు అని బీసీ సామాజిక వర్గం అంబేద్కర్ గారిని గుండెలో పెట్టుకునేది. ఇది మన నాయకులకు తెలియకపోయే, అవతలకైతే అసలే తెలియకపోయే. ఇక మనోళ్ళు ఎంతసేపు బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుని ఎత్తారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు కోరుకోలే నాకు భజనలు చేయండి, నాకు గుళ్ళు కట్టుర్రి, నాకు గోపురాలు కట్టుర్రి, నా కోసం అది ఇది చేయమని చెప్పాలి. అంబేద్కర్ గారు కూడా చెప్పిన, బిడ్డ నేను మీకోసం నా 4 పిల్లల్ని చంపుకున్నా, నా బిడ్డ చచ్చిపోయింది, నా 3 కొడుకులు చచ్చిపోయారు, ఆఖరికి నా భార్య సరిగ్గా అన్నం లేక నా భార్య కూడా చచ్చిపోయింది. కానీ నేను మీ నుంచి ఏం కోరుకుంటున్నానో తెలుసా? నేను సావడానికంటే ముందని ఏమన్నా తెలుసా అంబేద్కర్ గారు? ఎక్కడైతే మీరు అరే మా కాళ్ళ కింద బతకాల్సిన లంబి కొడుకులు అని అన్నారో వాడిని నీ కాళ్ళ కింద తెచ్చుకొని చదువుకొని గొప్పడురా, అప్పుడు నా త్యాగం నువ్వు తీర్చినట్టు అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఏ ఆఫీస్లో అయితే మనం పోయి వాళ్ళు ఏరిగింది ఉచ్చవోసింది కడిగామో అదే ఆఫీస్లో నువ్వు ఆఫీసర్గా అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వీళ్ళ వల్ల ఏమి కాదు, వీళ్ళు అట్టడుగు వర్గాలు, వీళ్ళతో ఏమి చేత కాదని చెప్పి ఏ నా కొడుకైతే అన్నాడో ఆయన మీద నువ్వు సుపీరియారిటీ అయ్యి అప్పుడు అంబేద్కర్ గెలిచినట్టు అన్నాడు. మనకు ఏది తెలుస్తుంది మనకు అంబేద్కర్ గురించి? మీరంటే పెద్ద మనుషులు, చదువుకున్న యువతకు చెప్తున్నా, చాలా మంది నేను డిగ్రీ చేసినామంటారు, పీజీ చేసినామంటారు. ఉద్యోగం కోసం చదువుకునే చదువు కాదు, ఉద్యమం కోసం చదివే చదువు కావాలా మనకు. బండ్ల మీద చాలా ఫ్యాషనబుల్గా వేసుకుంటారు బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మని. జైభీం అంటే ఎంతమందికి అర్థం తెలుసు? జైభీం అనగానే జైభీం అంటున్నాం కదా, ఏంది జైభీం అంటే? కనీసం నమస్తే అంటే అర్థం తెలుసా? గీడ ఉన్నాం మనం, ఏడున్నాం? ఎల్కేజీలో కూడా బాలశిక్ష పెద్ద ఏమంటారు దాన్ని, చిన్న చిన్న పిల్లలు పోతారు చూడు, చిన్న బాలశిక్షలు ఉన్నాం మనం. అటు జైభీం తెలియదు, ఇటు నమస్తే తెలియదు. నమస్తే నా అంటే సంస్కృతంలో లేదు, మస్తే మెదడు జ్ఞానం మస్తిష్కం. నమస్తే నాకు దిమాగ్ లేదు, నమస్తే నాకు జ్ఞానం లేదు, నువ్వు ప్రసాదించు అర్థం. ఎస్, నా అంటే లేదు, మస్తే మస్తిష్కం, మస్తిష్కం అంటే మెదడు, మెదడులో ఏముంటుంది? కొబ్బరికాయలు ఉంటాయి, జ్ఞానం ఉంటుంది. నమస్తే అంటే నాకు జ్ఞానం లేదు. పాలీ భాషలో జై అంటే వర్ధిల్లాలి, భీమ్ అంటే జ్ఞానము. అంబేద్కర్ పేరు కాదు భీమ్ అంటే, అంబేద్కర్ పుట్టకున్న ముందే భీమ్ అనే పదం ఉన్నది. భీమ్ అంటే జ్ఞానము, జై అంటే వర్ధిల్లాలి. నేను మధురేశ్వర సార్కు సార్ జై భీమ్ అని అనుకో, సార్ జ్ఞానం వర్ధిల్, నువ్వు మాట్లాడరావా మరి ఈ లోటపి సాగు. నేను సార్ మీ జ్ఞానం వర్ధిల్లాలి అంటే, ఏ రాజేష్ గారు మీ జ్ఞానం కూడా వర్ధిల్లాలి అంటారు ఆయన. నేను సార్ నమస్తే అండి నాకు లేసాడే, నమస్తే నాకు కూడా లేదంటారు ఆయన. అంటే ఈ దేశంలో మనువాద వ్యవస్థ అంబేద్కర్ గారి కంటే ముందు పూలే గారు, పూలే గారి కంటే ముందు బుద్ధుడు, బుద్ధుడి కంటే ముందు లోకాయతులు, లోకాయతుల కంటే ముందు చార్వాకులు ఎంతో మంది పోరాటం చేసుకుంటూ వస్తే వాళ్ళు కౌంటర్ రెవల్యూషన్ సృష్టిస్తున్నారు. కానీ మనం ఆ కౌంటర్ రెవల్యూషన్ సృష్టించే స్థితిలో లేము. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరికంటే పేదోడు తెలుసా మీకు? అయ్యా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరికంటే పేదోడు. అంబేద్కర్ గారు ఏమైనా రాజకీయ నాయకుడు కొడుక? అంబేద్కర్ గారు పెద్ద పారిశ్రామికవేత్త కొడుక? అంబేద్కర్ గారు భూస్వామి కొడుక? 100 ఎకరాలు ఉన్నాయా అలా బాబుకి? ఉన్నాయా? మనోళ్ళు ఏమంటారంటే మా అమ్మ బట్టలు కొనిస్తలేదన్న అందుకే స్కూల్ బంద్ చేసి, మా అయ్య ఫీజు కడతలేదన్న అందుకే స్కూల్ బంద్ చేసి. 32 డిగ్రీలు ఈ ప్రపంచంలో ఎవరికి లేవు, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి తప్ప 32 డిగ్రీలు ఉన్నాయి అంబేద్కర్ గారికి. డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేయలేపురు బయట? 1 2 3 4 ఒక ఆమె లేపి ఆడాలి.
రెండు డిగ్రీ చేసావు, ఎంతమంది ఉన్నారో చేయలేప్పుడు. అక్కడ 2 డిగ్రీ చేసావు, 2 చేసినావా? డబుల్ డిగ్రీ సపోర్ట్ కొట్టరు రాస్తారు పెద్ద మనిషి. అవును విషయం. గాంధీ గారు, నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, జిన్నా, టిటి కృష్ణమాచారి, అయ్యంగార్ వీళ్ళందరూ ఎందుకు భయపడరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గాంధీ గారి లెక్క వెనకాల లక్షలాది మంది జనం పిలిస్తే ఊరుకొచ్చడం లేరు. జవహర్ లాల్ నెహ్రూ గారికి ఉన్నంత సంపత్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి లేదు. కానీ ఎందుకు వీళ్ళందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎదురించలేకపోయారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నివారించలేకపోయారు, ఆపలేకపోయినారు అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంగ్లీష్ లో మాట్లాడితే లండన్లో కూడా ఉచ్చబడుతున్నాడు. అంటే నిరంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నీళ్లు తాగినట్టు, మనం మద్యం తాగినట్టు అత్తుంటే ఒక ఇండన్ లేడు పొడుతుంది మన ముఖం మీద. అంటే ఈ కల్చర్ అలవాటు చేసారు మనకు. మనం పీపల్ తాగితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కింటల బుక్కులు తిన్నారు. తినడు అంటే అట్లా తినడు కాదు, మన వాడే అట్లా అర్థం చేసుకుంటూ కూడా ఉంటారు. పుస్తకం తింటే జ్ఞానం వస్తుంది. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లెక్కలేని పుస్తకాలు చదివి లెక్కలేనంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. కాబట్టి ఈ దేశాన్ని పరిపాలించినటువంటి లార్డ్ మౌంటైన్ బాటన్ అని అంబేద్కర్ గారు అట్లా వస్తే, ఆయన ఎవరు? బ్రిటిష్ రాజు. ఈ దేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ రాజు అంబేద్కర్ గారు అట్లా నడుచుకుంటూ వస్తే ఆయన కుర్చీలోకి ఇట్లా లేచి నిలబడుతున్నాయట. అంబేద్కర్ గారు వచ్చి కూర్చున్నాడంట. ఈయననేమో పిల్లలకు బువ్వ పెట్టలేక పిల్లలు చంపుకున్నాడు. అంత పేదోడు. అంబేద్కర్ గారి పిల్లలు చచ్చిపోవడానికి గల కారణం ఏమీ లేదు. రమాబాయి తల్లికి బువ్వ లేక, రొమ్ములకెళ్ళి పాలు రాక, పాలు ఇయ్యలేక పిల్లలు చంపుకున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ పిల్లలు. రక్తహీనత రమాబాయి తల్లికి ఎప్పుడు. ఇప్పుడు ఈమె తింటేనే కదా పాలు వచ్చాయి. మరి మీకు బువ్వ పెట్టిన వాళ్ళు ఈమెనే పిడికలు అమ్ముకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అక్కడ ఆకలితో ఉన్నాడంటే ఆయనకు పైసలు పంపింది. ఎప్పుడు తెలుసుకుంటాం మీ త్యాగాలు? మీ ఒంటిపైకి ఇంత అద్భుతమైనటువంటి చీరలు రావడం కోసం రమాబాయి తల్లి ఎన్నిసార్లు తన చీరల్ని అడ్జేసుకునేదో తెలుసా? అంబేద్కర్ గారి చివరి కొడుకైనటువంటి గంగాధర్ చచ్చిపోతే, అంబేద్కర్ గారికి ఆ పిల్లగాడి కప్పడాల కోసం ఒక కొత్త బట్ట కొనడానికి డబ్బులు ఉన్నాయి. ఈ యొక్క సంఘటనను చాలా గుర్తుపెట్టుకున్నాము మీరు స్త్రీలు. అంబేద్కర్ గారికి ఆ చచ్చిపోయిన కొడుకు మీద కప్పడానికి కొత్త బట్ట వేయాలి కదా, దానికి డబ్బులు లేకపోతే ఒక మిత్రుడు చదువుతారు, బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా టైం అయిపోతుంది, చీకటి అవుతుంది, పిల్లగాని తీసుకుపోయి బొంద పెట్టి రావాలని చెప్పంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ జేబులో చేతి పెడితే ఏం రావు, ఈ జేబులో చేతి పెడితే ఏం రావు. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సత్యమైనటువంటి రమాబాయి తల్లి అది గ్రహించి, అయ్యో నా భర్త దగ్గర డబ్బులు లేనట్టున్నాయి, ఆయన ఇజ్జత్ పోవద్దు అని ఆమె కొనుక్కున్నటువంటి ఫస్ట్ పెళ్ళప్పుడు కొనిస్తారు ఆమె కొత్త చీర, ఆ కొత్త చీర లోపలికి పోయి ఆ కొత్త చీర కొంగుని కోసుకొని వచ్చి ఆ పిల్లగారి మీద కప్పుతుంది. అప్పుడు మిగతా వాళ్ళందరికీ అర్థమవుతుంది, ఓహో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర డబ్బులు లేవు. అందుకే రమాబాయి తల్లి తన పెళ్లి కోసం పెళ్లి ఎప్పుడు దాచుకున్నటువంటి చీరను తీసుకొని వచ్చి ఆ పిల్లగారి మీద కప్పిందని చెప్పి తీసుకొని పోయి దహన సంస్కారం మన బొంద పెట్టి తీసుకొని వస్తారు. రమాబాయి పల్లి ఏడుస్తూ ఉంటుంది. 8 అవుతుంది, 9 అవుతుంది, 10 అవుతుంది, 11 అవుతుంది, 1 అవుతుంది, 2 అవుతుంది. రమాబాయి తల్లి ఏడుస్తూ ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పక్క రూమ్ లో ఉండి భయపడతారు. ఎందుకు? అరే అమ్మా ఇంత పుత్రశోకాన్ని అనుభవిస్తుంది, నేను ఎట్లా ఓదార్చాలా? నేను ఒకవేళ ఓదార్దామని పోతే తిడతాదేమో నన్ను. భారతదేశంలో ఉన్న మనువాదులను భయపెట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరికి భయపడుతున్నాడు? భార్యకు భయపడుతున్నాడు. ముడవర్గా ఇంత తెలివి ఉన్నది, నీకు సిగ్గులేదు, పోరాటం చంపుకున్నావు అని చెప్పి ఏడ తిరుగుతుందని భయం. దేశం జాతి అని తిరుగుతున్నా, నా బిడ్డలందరూ చెప్పేసావు నువ్వు అని చెప్పి ఏడ తిరుగుతుందని భయం. నేనేం పాపం చేశాను నీకు అని చెప్పి ఏడ తిరుగుతుందని భయం. 3 గంటల రాత్రికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోయి ఏడుస్తున్న రమాబాయి భుజం మీద చేతి పెట్టి, రమా నా మీద కోపం వస్తుందా రమా నీకు? ఇలాంటి చదువుకున్న దుర్మార్గుని ఎందుకు చేసుకున్నాను కోపం వస్తుందా రమా నీకు? కనీసం పిల్లలకు పట్టిన బువ్వ కూడా పట్టిన దుర్మార్గులని కోపం వస్తుందా రమా నీకు? నువ్వు అట్లా ఏడుస్తుంటే నాకు భయం పడుతున్నది అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుతారు. ఏం సమాధానం చెప్తా తెలుసా?
అయ్యా నేను నా బిడ్డ చచ్చిపోయినందుకు బాధపడతలే, నా 3 పిల్లలు చచ్చిపోయినందుకు బాధపడతలే, రేపు నేను చచ్చిపోయినా పర్లేదు, కానీ ఒకవేళ మీరు ఈ సమాజంలో ఉన్న మన బిడ్డలందరికీ న్యాయం చేయకపోతే వాళ్ళు ఎట్లా బతుకుతారయ్యా అని అన్నది బాబాసాహెబ్ అంబేద్కర్ భార్య. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని తిప్పలు వచ్చినా మన పిల్లలు చచ్చిపోయినట్టు మన సమాజాన్ని సావనీయకు బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి బతిమలాడి చచ్చిపోయింది ఆ తల్లి బాబాసాహెబ్ అంబేద్కర్ భార్య. అయితేనే గిడ కూర్చొని ఈ టెంట్ వేసుకొని ఇంకా బుక్కెడు పువ్వు తినేటువంటి స్థితికి వచ్చినాం మనం. ఏ దేవుడో, ఏ యేసు ప్రభు, ఏ రాముడో, ఏ కృష్ణుడో, ఏ అల్లానో ఎవ్వరు కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరే కారణం, గుర్తుపెట్టుకోండి. అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో త్యాగాలు చేయబట్టి మనం ఈ స్టేజ్లో ఉన్నాం. ఈ విషయాన్ని అందరికంటే ఎక్కువగా అమితంగా అంబేద్కర్ గారిని ప్రేమించే మనం మాత్రమే మిగతా వాళ్ళకు బోధించేటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. కాబట్టి మీరు నిరంతరం ఏం చేయాలమ్మా? ఇంట్లో కూర్చొని సీరియల్ చూడాలా? అంబేద్కర్ గారి పుస్తకాలు మీరు ఎట్లాగో పెద్ద మనుషులు, మీరు చదవలేరు, మీ పిల్లల చేత చదివించండి. అరే అంబేద్కర్ లేకపోతే మనకు జీవితం లేదా, ఇప్పుడు కాదు రేపు పొద్దుగల్లా బీజేపీ గవర్నమెంట్ భారత రాజ్యాంగాన్ని తీసేయబోతున్నది. ఏం చెప్తుంది? తీసేయబోతుంది. మళ్ళా ఏం చేస్తారు? మూతికి ముంత, ముటికి చీపురు కడతారు. ఒక్క ఆర్టికల్ ని కూడా సృష్టించే దమ్ము లేదు ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు. ఒకటే ఒక ఆర్టికల్ ని కూడా సృష్టించే దమ్ము లేదు మనకు. రాజ్యాంగం రాయడం కల్లా, గుర్తుపెట్టుకోండి. అందుకే చేతులు కట్టుకున్న తర్వాత ఆకులు పట్టుకోవద్దు. అంబేద్కర్ గారు ఇది 133. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇంకా అంబేద్కర్ గారి పేరు తెలియదు మనకు. అంబేద్కర్ పేరు అంబేద్కర్ కాదు, తెలుసా? ఇలాంటి ఏప్రిల్ 14 365 రోజులు జరగాలి. ఏదో ఒక కార్యక్రమం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చేస్తారా చేయరా? ఏదో అందరు కలిసి మంచిగా 1000 రూపాయలు వేసినాం, రెంజల్ రాయ్ హత్తునట అని చెప్పేసి పోయినాం, మీటింగ్ విన్నాం, అయిపోయింది అనుకుంటే మీ పిల్లల భవిష్యత్తు అయిపోతుంది. అయిపోయింది ఆల్రెడీ. ఇలా తెలుసు పైన ఉన్న వాళ్ళకి. గవర్నమెంట్ సెక్టర్ ఉన్నాయా సార్? ఏమన్నా మనం చదువుకున్న స్కూల్ ఉన్నాయా? మనం చదువుకున్న కాలేజీలు కనబడుతున్నాయా? ఏమన్నాడా? అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్. నారాయణ శ్రీ చైతన్య లక్షలాది రూపాయలు పెట్టి మనం మాలమాదిగా పిల్లలు చదివించే స్తోమత మనకున్నదా? ఆడు చెప్పింది వచ్చింది రాలేదా? మళ్ళా ఏమన్నాడు అంబేద్కర్? ఉచిత నిర్బంధ విద్య. గవర్నమెంట్ స్కూల్ అని పోయినాక నేను ఓళ్ళు తీసుకుపోతారు ఇక. తిరిగి ఆడు చెప్పింది వచ్చింది రాలేదా? మళ్ళా ఓళ్ళకుంటుంది విద్య. ఈ ఒక్క జనరేషన్ దాటిగా మాలమాధవుడు ఆడని ఇప్పటికే కథం అయిపోయి పోరాడంత రోడ్ల మీద తిరుగుతారు. 10th కే డ్రాప్ అవుట్, ఇంటర్కే డ్రాప్ అవుట్, డిగ్రీకే డ్రాప్ అవుట్. జ్ఞానము లేని ఈ మెదడు పెండతో సమానం. జ్ఞానం లేని ఈ మెదడు బర్రె పెండతో సమానం. అదేమైనా చేయొచ్చా? ఆఖరికి అది కల్లాపన చదవచ్చు. ఇది ఏం లేదు. ఆ జ్ఞానాన్ని దూరం చేసిన మనకు. ఒకటే ఆలోచించండి, మనం చదువుకున్న స్కూల్ కనబడుతున్నాయా? ఉన్నా? ఎంత శిథిలావస్థలో ఉన్నాయి? దాంట్లో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఉన్నారా బ్రదర్? చెప్పండి. మన పాత స్ట్రెంత్ కనబడుతుందా? కులాల వారిగా విభజించేసి రాలే ఆ స్కూళ్ళని కూడా. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కష్టపడి ఉచిత నిర్బంధ విద్య పెట్టిండు. ఇప్పుడు ఆ ఉచిత నిర్బంధ విద్య కాదు, రండ్రా అంటే కూడా పోతలేవు. అందుకే అంబేద్కర్ గారిని ఇప్పుడు ఉద్యోగం కోసం చదవడం మానేసి మన భవిత కోసం మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదివితే ఏ పనులు వేసుకొని తలెత్తుకుని బతకచ్చు కదా. ఉద్యోగమే చేయాలా ప్రతిదానికి? అనిల్ అంబానీ ఏం ఉద్యోగం చేసిండు? అన్ని కోట్లు సంపాదించడానికి. జ్ఞానం అనేది నిరంతరం వెలుగుతున్న కాలాలాగా ఉంటుంది. ఏ పనైనా వేసుకొని స్వాభిమానంతో బతకచ్చు. అలాంటి పరిస్థితి రావాలంటే అంబేద్కర్ గారిని చదవాలి. ఇలాంటి ఏప్రిల్ 14 చాలా జరగాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చర్చ జరగాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన త్యాగం గురించి చర్చ జరగాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఫండమెంటల్ రైట్స్ గురించి చర్చ జరగాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో రైతుల కోసం ఏం చేసిండో చర్చ జరగాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో బీసీల కోసం ఏం చేసిండో చర్చ జరగాలి. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బీసీలకు ఎంత రిజర్వేషన్ ఉండాలని కోరిండు చెప్పాలి. అయిపోయిందా? ఎనర్జీ పోయిందా మీరు మొగలేనా? ఈ అక్కడ మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడలేదా? ఎంత
52% రిజర్వేషన్ ఉండాలని అంబేద్కర్ గారు కోరితే వాళ్ళు ఎంత రిజర్వేషన్ ఇస్తున్నారు? 27% మాత్రమే ఇస్తున్నారు. నిన్నగాక మొన్న బీజేపీ గవర్నమెంట్ లా ఎకనామికలీ వీకర్ సెక్షన్ అని చెప్పి బాపల దగ్గర నుంచి పడితే రెడ్డిలు రావులలో ఉన్నటువంటి పేదల కోసము వాళ్ళు మొత్తం ఉన్నదంత కేవలం 4% ఉన్నారు. అన్న కూడా పేదలకు అంబేద్కర్ రిజర్వేషన్ ఇచ్చిండు. కోమటోళ్లకు, బాపనలకు, రెడ్డిలకు, రావులకు, వెలుమోలకు, బలిజలకు మేము పెద్ద కులం అంటారు చూసిరా, దాంట్లో ఉన్న గరీబుల కోసం కూడా అంబేద్కర్ రిజర్వేషన్ ఇచ్చిండు. కాకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని అమలు చేయలేదు. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ అమలు చేసింది. ఎంత శాతం అమలు చేసింది తెలుసా? వాళ్ళు కేవలం 4% మంది ఉంటే 10% రిజర్వేషన్ ఇచ్చారు. ఒక్క బీసీ సహోదరుడు కూడా ప్రశ్నించకపోయి, ఏ మోడీ గారు గంటే మంది ఉండే గంటగాల మిత్రం మేము 52% నుంచి 60-65% అయినా బీసీ మా రిజర్వేషన్ ఎందుకు పెంచుతలేరు అని చెప్పి అడగలేనంత అజ్ఞానమైన స్థితిలో మన బీసీ సామాజిక వర్గం ఉన్నది మిత్రులారా. అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో అందరి కోసం ఆలోచించు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చదివి మనం చెప్పగలిగితే, ఈ సమాజాన్ని మార్చడం కోసం మనం ప్రయత్నించగలిగితే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు ఓన్ చేసుకోగలిగితే అప్పుడు ఈ దేశంలో మనం అనే రాజ్యం వస్తుంది. ఏమొస్తుంది? మన రాజ్యం వస్తుంది. స్పృహలో లేం మనం. ఎవరు అడుగుతారు మిత్రులను, అన్నా మనం బహుజన రాజ్యం సాధించాలి, బహుజన రాజ్యం సాధించాలంటే ఫస్ట్ జ్ఞానం రావాలి కదా. ఓటు ఎట్లా వచ్చిందో తెలియదు మనకే తెలియదు, ఇంకా అవతలకి ఏం తెలుస్తుంది? ఒక ఆయన అంటే ఓటు గాంధీ ఇచ్చినట్టు, ఓటు వచ్చేలోపు గాంధీ పీకిలే. ఏడు గాంధీ ఓటు వచ్చేలోపు గాంధీకా? నిజం బ్రదర్. ఈ దేశంలో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎన్నికల పద్ధతి లేకుండా ముందే ప్రైమ్ మినిస్టర్ అయినా కలడా? చాలా మంది తెలియదు. ఎన్నికల ప్రక్రియ లేకుండా ముందే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత తాత చలగా ఈడంటే గాంధీ ఇచ్చిండు. అరే గాంధీ ఏడిచ్చిరో నాకు అర్థం కాదు. గాంధీ ఏమన్నా తెలుసా? ఇగో 1932 సందర్భంలో ఈ దేశంలో 5 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటు ఉండాలన్నాడు మన తాత. ఎంతమందికి 5 ఎకరాల భూమిలో చేతులేపురి? 2024లో ఎంతమందికి 5 ఎకరాల భూమి ఉన్నదో చేయలేపండి. ఎవరికి లేదా? మరి మీ అందరికి ఓటకు వచ్చిన గాంధీ గారు చెప్పినట్టయితే 2024 రాదు, 1932 ఏడుకి రాదు. ఇప్పుడు చెప్పండి, గాంధీ గారు మంచోళ్ళ మించోళ్ళ? చెప్పాలి. ఏమన్నాడు గాంధీ? ఇది రికార్డేడు, రేంజల్ రాయస్ మాట్లాడతలేడు. బ్రిటిష్ వాళ్ళ దగ్గర రికార్డు ఉన్నది. 5 ఎకరాల భూమి ఉంటే ఓటు హక్కు ఉండాలని గాంధీ గారు ప్రతిపాదిస్తారు. ఇక పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఇంకా కొంచెం ముందుకే ఉంటాడే, భూమి ఉన్నోళ్ళకి కాదు, డిగ్రీ పట్టా ఉన్నోడికే ఓటు హక్కు కావాలన్నాడు. 2024 ఎంతమందికి డిగ్రీ ఉన్నదంటే ఇంతమందిలో 15 మంది షేప్ అయిపోయారు. 1932లో మన ముత్తాతలకు డిగ్రీలు ఉన్నాయి. ఇప్పుడు నెహ్రూ గారు చెప్పినట్టు ఓటు హక్కు ఇచ్చుంటే ఆ ఫారెస్ట్ కారు మీ సందులోకి వచ్చినా, వాళ్ళు ఇచ్చే డబ్బులు మీ చేతికి వచ్చినా, వాళ్ళు ఇచ్చే మంది మీ నోటు దాకా వచ్చినా, వాళ్ళు ఇచ్చే పువ్వు మీ నోటుకు వచ్చినా, ఇక ఇంకొక ఆయన ఇవన్నీ కావు, ఎవడైతే ఇన్కమ్ ట్యాక్స్ కడతారో వాడికే ఓటు హక్కు ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటో తెలియదు ఈ దేశంలో ఇప్పటికీ సమాజానికి. కానీ వీళ్ళు చెప్పుతుంటే అంబేద్కర్ గారు ఆ బ్రిటిష్ వాళ్ళకి ఏమని చెప్తారంటే, వీళ్ళు చెప్పినట్టు బిడ్డ ఒకవేళ మీరు ఓటు ఇచ్చారు అనుకో, ఈ దేశంలో ఉన్నటువంటి భావితరాలు మొత్తం కూడా మీ మీద కాండ్రించి ఉమ్ముతారు. ఈ దేశం కేవలం కొద్ది మందికి ఉత్పాదపత్యం అయిపోతుంది, మెజారిటీ పీపుల్ లాస్ అవుతారు. మీ బ్రిటిష్ ప్రభుత్వం మెజారిటీ పీపుల్ ని లాస్ చేస్తుందా అని అడుగుతారు అంబేద్కర్. అప్పుడు వాళ్ళు నో పెద్ద మొత్తంలో ప్రజలు నుక్సాన్ కావడాన్ని మేము ఒప్పుకోము అంబేద్కర్. మరి ఏం చేద్దామని అంటాడు. ఇది రిపబ్లికన్ కంట్రీ అనిపించుకోవాలంటే, ఈ దేశం ప్రజాస్వామ్య దేశం అనిపించుకోవాలంటే ప్రజలే వాళ్ళ నాయకుడిని ఎన్నుకునే అధికారం ఉండాలి. అందుకే వయోజనులైన అందరికీ ఓటు హక్కు ఉండాలని కోరండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అయితేనే కదా మీ గెలిచిన తర్వాత ఎమ్మెల్యే పత్తా దొరకడు, మీకు దొరుకుతారా? మరి ఓట్లు వేసేటప్పుడు ఇట్లా మీసాలు తినే మీ నాయకుడిని కాలు మొక్కిపించినా లేదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు? ఇప్పుడు అడగాలి, అరే ఓటు హక్కు ఓటు ఇచ్చిండ్రా మీకు? అది ఇప్పుడు మాలా మాదిగోళ్ళకి ఓటు హక్కు ఇచ్చిండ బాబాసాహెబ్ అంబేద్కర్? అవునా? భారతీయులకి కదా.
అంబేద్కర్ అంటే భారతీయత. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరు యాక్సెప్టెడ్ ద బ్లడీ క్యాస్ట్. ఈజ్ ఆల్వేస్ సేయింగ్ ఐమ్ ఫస్ట్ ఇండియన్, ఐమ్ లాస్ట్ ఇండియన్ అన్నాడు. నేను మొదట భారతీయుడే, చివర భారతీయుడే అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఎక్కడ కూడా కులం ప్రస్తావన తీసుకురాలే. ఏ కులాలకైతే అన్యాయం జరుగుతుందో ఆ కులాలకు న్యాయం జరగాలని పోరాడాడు తప్ప ఆయన కులాన్ని నెత్తి వేసుకుని తిరగలే. ఇక ఒక ఆయన అంబేద్కర్ మాలల నాయకుడు, ఇంకొక ఆయన మాదిగల నాయకుడు. మాదిగల 4 వర్గాలు, మాలల 15 వర్గాలు. ఎవరని అమ్మ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు యూనిటీ కావాలంటే వాడు చేసిండు ఏమని? డివైడ్ అండ్ రూల్స్ పాలసీ చేసినవాడు ఆడే. విడగొట్టున్నాడు పని. మనం ఖుద్దు విడిపోతున్నాం, ఇంకొకటి విడగొడతలేడు. మనమే విడిపోతున్నాం. ఓ కాళ్ళు లేని ఒక్కడు, ఆదాన్ని ఒక్కడు, ఇంకొకరి. అంబేద్కర్ అంటే యూనిటీ. అంబేద్కర్ అంటే యూనిటీ. అంబేద్కర్ అంటే కలవడం. ఈ దేశంలో సింహభాగమైనటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరూ కలిసి ఈ దేశాన్ని దోసుక తింటున్న వాళ్ళని తరిమి కొట్టే విధంగా ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటక్కిస్తే మనం ఏం చేస్తున్నాం? ఓటేసేటప్పుడు ఒక్కొక్కటి ఇట్లా 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 పోతాడు. ఇట్లా వేసిన ఆరను వేసొచ్చిన బాబు ఏం చేసినా కూడా దానికి. ఈ రకమైనటువంటి అవగాహన మన సామాజిక వర్గానికి లేకపోవడం వల్లనే మన జీవితాలు అన్యాయానికి గురవుతున్నాయి. ఈ రకమైన సామాజిక అవగాహన మన సమాజానికి లేకపోవడం వల్లనే మనం ఇంకా బానిసలుగా ఉన్నాం. ఈ రకమైన సామాజిక అవగాహన మనకు లేకపోవడం వల్లనే ఇంకా బాధించాలని చెప్పి చేతులు అడుక్కుంటున్నాం. ఈ రకమైన సామాజిక అవగాహన మనకు లేకపోవడం వల్లనే ఎవరెవరి కింద బానిసలుగా బ్రతికేటువంటి పరిస్థితి వచ్చింది. అంబేద్కర్ గారు అంటే నేనైతే రోజు అమ్మ బాగా అలసిపోయాను అనుకో. ఇక పొద్దున 4:30కు వచ్చినా వీడికి వచ్చరికి ఎంత ఇప్పుడు 8 అవుతుందా సార్? 8 అవుతుందా? నాకు ఇంత బువ్వబెట్టి వీడికి పంపించడానికి 9:30 అవుతుంది. మళ్ళీ నేను మా ఊరికి పోయేసరికి పొద్దున 10 అవుతుంది. అలసిపోతా కదా. ఏమనిపిస్తా అంటే అమ్మ ఇదంతా ఏంద్ర తరగతి పంపించినప్పుడు మళ్ళీ బాబాసాహెబ్ చూస్తా. నేను ఆయన కంటే ఎక్కువ పని చేసినాను. ఏముండదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరెస్ట్ అందుంటే మనం గింతే ఉంటాం. ఇంకా పని చేయాలనేటువంటి ఇన్స్పిరేషన్ బాబాసాహెబ్ నుంచి తీసుకుంటారు. అంటే ఒక్కటి చెప్తా, నేను అసలు మధ్యలో 5 నిమిషాలు అడగడం మర్చిపోయా. అమ్మనే లేచి 2 గంటలు మాట్లాడమన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే అంబేద్కర్ గారు మిగతా సమాజానికి అర్థమైనంతగా మనకు అర్థం కావట్లేదు. అంబేద్కర్ గారిని చదివిన వాళ్ళు జడ్జిలైనరు, అంబేద్కర్ గారిని చదివిన వాళ్ళు నాయకులైనరు, అంబేద్కర్ గారిని చదివిన వాళ్ళు పారిశ్రామిక రంగంలో ఎదిగినరు. నిన్న కాక మొన్న అమృత సేన్ అనేటువంటి ఒక వ్యక్తి నోబెల్ బహుమతి వచ్చింది ఆయనకి. ప్రపంచంలో నోబెల్ బహుమతి వచ్చింది. ఆయన ఒక బ్రాహ్మణైన, శ్రేష్టమైన బ్రాహ్మణుడు. ఆయనని మైక్ పెట్టి అడిగినారు, అయ్యా నువ్వు భారతదేశం నుంచి వచ్చి ప్రపంచంలో ఎకనామీలో నోబెల్ బహుమతి తీసుకున్నావు కదా, నీకు ఇన్స్పిరేషన్ ఎవరు, నువ్వు ఎవరిని ఇన్స్పైర్ అయినావు అని చెప్పి ఆ బాపని అడిగితే ఏమన్నా తెలుసు ఆయన? అంబేద్కర్ గారు నాకు ఇన్స్పిరేషన్, ఆయన వల్లే నేను ఎకనామిస్ట్ అన్నాడు. ఎవరైనా మనమేమో అంబేద్కర్ మావోడు అంటున్నాం. మనం అంబేద్కర్ ఎప్పుడు చదువుతాం? మరి ఆయన చదివిండు ఏమైందో? నోబెల్ బహుమతి తీసుకున్నాడు. కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోండి. ఓపెన్ ఎప్పుడు ఎకనామీ, మై ఫాదర్ ఆఫ్ ఎకనామీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. నాకు ఎకనామీలో ఆర్థిక శాస్త్రంలో నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి ఒక బాబాని చెప్తున్నాడు. మనమేమో అంబేద్కర్ వారసులం, అంబేద్కర్ జైవీం అంటాం. మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి రెండో మాట్లాడుతుంది. ఇప్పుడు పుసుక్కని అడిగామనుకో మరోసారి అంబేద్కర్ తండ్రి పేరు ఏందని చెప్తారు, అంబేద్కర్ తల్లి పేరు ఏందని చెప్తారు, అంబేద్కర్ లో మేనత్త పేరు ఏందో చెప్పరు. వాటర్ ఇప్పుడు చెప్పరు, ఇప్పుడు ఒక టపాటా చెప్తారుగా. ఈ స్టేజ్ మీద చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా పెద్దలు, ఇళ్ళకి ఎవరైనా చెప్పండి బాబాసాహెబ్ అంబేద్కర్ ఫస్ట్ ఏ స్కూల్లో చదువుకున్నాడు? అంబేద్కర్ గారు ఏ స్కూల్లో చదువుకుని మెట్రికులేషన్ పాస్ అయినరు? అంబేద్కర్ గారు ఏ సంవత్సరంలో ఫస్ట్ డిగ్రీ తీసుకున్నారు? అంటే నేను వాళ్ళని కించపరచమని కాదు, పాపం అంటే మనమంతా దీనమైన స్థితిలో ఉన్నామని చెప్తున్నా. మనం ఆడున్నాం. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరైనా అడిగినాం కదా, నువ్వు బాగా మాట్లాడుతావు అంబేద్కర్ 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 ఫస్ట్ ఏ స్కూల్లో చదువుకున్నాడు చెప్పండి, చెప్పాలిగా, చెప్పాలి కదా. మరి అంబేద్కర్ బొమ్మ వేసుకుంటుంది బండి మీద, తీసుకుపోయి వైన్స్ కూడా ఆపుతుంది. తీసుకురా బీర్ లేకేవాళ్ళు. నిజమా కాదమ్మా? అయితే మన జాతి మొత్తం తాగుడికి బానిస అయింది కదా. ఈ ఒకరు ఏమని అడిగిండు నన్ను అంటే, అన్న ఈ తాగుడు బంద్ కావాలంటే ఎట్లా అన్నాడు. ఏమన్నాడు? ఈ తాగుడు బంద్ కావాలంటే ఎట్లా అన్నాడు. ఇదే క్వశ్చన్
ఇగో బుద్ధుడు కనబడుతుందా? ఈ బుద్ధుడిని ఒక ఆయన అడిగిండు. ఒక ఊర్లో ఒక పెద్ద మనిషి పొద్దున పనిపోయేటప్పుడు చాలా మంచిగా భార్య పిల్లలతో మాట్లాడి సర్ది కట్టుకొని పోయేటాడట. పాపం పని చేసి వాళ్ళు డబ్బులు ఇవ్వగానే వచ్చినప్పుడు సారాయి బట్టలు తాగి ఫుల్ తాగొచ్చి భార్య పిల్లల్ని కొట్టేటాడట. ఇక తల్లి వాళ్ళ మాట వీళ్ళ మాట ఇది ఏమన్నా అంటే బుద్ధుడి దగ్గరికి పోతే తావుడు పని చేస్తారట, బుద్ధుడి దగ్గరికి పోతే సంపెటలు కూడా మంచిగా అవుతారట, బుద్ధుడి దగ్గరికి పోతే అందరూ మంచిగా అవుతారట అని చెప్పి నీ భర్తను దొరకపో అని చెప్పి ఆమె చెప్తారు. మామూలుగా మీరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటారు కదా, అదే మడతన గాజులు అదే మడతన సీరలు కొబ్బరికాయ కొట్టరు అవి బ్రాస్లెట్లు వేసిరని మీ ఆడవాళ్ళకి ఎందుకు చెప్తారు అనుకున్నారు? వ్యాపారం జరగడం కోసం అంతేనా? వేసిరవే మదన మడతన గాజులు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి కదా, దాని సంగతి మళ్ళీ చెప్తా. అయితే ఈ లక్ష్మక్కకి వేరే ఆమె చెప్తుంది, కోరి నీ భర్తని బుద్ధుడి దగ్గర తీసుకుపోయే, బుద్ధుడి దగ్గరకు పోతే నీ భర్త తాగుడు పని చెప్తారట. అంటే వ్యసనం నుంచి మనం ఎట్లా బయటపడాలనే విషయాన్ని బుద్ధుడు ఎంత అద్భుతంగా చెప్తారో మనకు చూడండి. ఈ లక్ష్మక్క ఏం చెప్తుంది, ఈయన పొద్దుగల పోయేటప్పుడు రాత్రి కొట్టిన దెబ్బలన్నీ కనబడితే అబ్బా లక్ష్మి నేను గింతగానం కొట్టినా నేను తాగిన నన్ను క్షమించి అంటే, అయ్యా నువ్వు బుద్ధుడి దగ్గరకు నువ్వు తాగుడు పని చేస్తావు అని చెప్పంటే, సరేనే పోతా రేపు పోతా నేను ఒక్కరోజు తాగుతాను. సరే పోనీ ముండ కొడుకు ఒక్కరోజు తాగి కొట్టని పోయి మరి ఇన్ని రోజులు కొట్టి ఓర్చుకున్నా ఈ ఒక్కరోజు ఓర్చుకుంటా అని చెప్పేసి ఆ లక్ష్మక్క ఓర్చుకుంటాడు. ఇక రాత్రి వస్తాడు, తింటాడు, పంటాడు, అయిపోతుంది, పొద్దుగల లేస్తాడు, ఇక బుద్ధుడి దగ్గరికి పోతా అని చెప్పి స్నానం చేస్తాడు. లక్ష్మి ఇంకొక కోరికున్నది నువ్వు ఏమనుకోకపోతా అంటాడు. చెప్పు ముండ కొడుకు ఏంది ఇంకా ఏం మిగిలినది, ఈయన ఒక్కటి రోజు తాగుతానే, ఎందుకంటే బుద్ధుడి దగ్గరికి పోతున్నా కదా, ఇక బంద్ చేస్తా, సార్ దగ్గరికి పోతా కదా బంద్ చేస్తా, తాగు బంద్ చేస్తా అంటే సరే మంచి తాగు అని ఇస్తుంది పైసలు. ఈయన ఒక సారాయి బాటలు చేతిలో పట్టుకుంటాడు, ఈ చేతిలో ఇంకో సారాయి బాటలు పట్టుకొని బుద్ధుడి దగ్గరికి నడుచుకుంటూ పోతాడు. పోతూ ఒకటి కథం పట్టించదు, ఇంకోటి వెనుక పెట్టుకుంటాడు, సార్ నమస్తే. ఏందయ్యా బాబు? ఏం లేదు సార్, మా భార్యని మీ దగ్గర దొరేసింది, మీరు తావుడు బంద్ చేపిస్తారట నన్ను అని చెప్పి అన్నాడు. సరే ఈడ ఉండు నేను లోపలికి పోయేస్తా అంటే ఈయనేమనుకుంటాడు, ఏదైనా మందు మాకు తీసుకొస్తారు కావచ్చు బుద్ధుడు, ఇక మింగితే నేను తావుడు పని చేస్తా కావచ్చు, ఆ మందు మింగుతాయి ఇది తాగుతాడు. 5 నిమిషాలు అయినా బుద్ధుడు రాడు, 10 నిమిషాలు అవుతుంది అయినా బుద్ధుడు రాడు, 20 నిమిషాలు అవుతుంది ఇక బుద్ధుడు రాడు, అర్ధగంట అవుతుంది బుద్ధుడు రాడు. ఈ చేతుల్లో ఆయన సీజ్ అయిపోతుంది. ఇది తిక్కలేసి అరే అమ్మ నేను అవలాలకు కొడుతున్నానా, నన్ను బయట నిలబెట్టి గింత సేపటి నుంచి అత్తలేదని చెప్పేసి బుద్ధుడు సార్ అని ఈయన లోపలికి పోతాడు. పోయేసరికి అక్కడ బుద్ధుడు ఒక చెట్టుని ఇట్లా అములుకొని ఉంటాడు, ఇట్లా హగ్ చేసుకుని ఉంటాడు. ఏమైంది బుద్ధుడు గారు, నేను గింతసేపటి నుంచి బయట అవలవాలక వేడి ఎత్తున్నా, నువ్వు మిగిపితావా మందు లేదా అని చెప్పి అంటాడు. ఏం లేదు భయ, నేను వచ్చినప్పటి నుంచి ఇడికి బయటకు వెళ్దామని చూస్తున్నా, నీ చెట్టులో నిడిచిపెడతలేదు అంటాడు. ఏమంటాడు? చెట్టులో నిడిచిపెడతలేదా, చాలాసేపటి నుంచి ప్రయత్నిస్తున్నా దీన్ని నిలిపించుకున్నామంట. నేను తాగుపోతున్నాను గుడ్డనా, చెట్టు నువ్వు అమ్ముకున్నావు, చెట్టుని నిడిచిపెడతలేదు అంటున్నావు, నేను ఎట్లా కనబడుతున్నాను కళ్ళకన్నాడు. ఇప్పుడు నేను దీన్ని ఇడిపించుకోవాలంటే ఏం చేయాలా, నువ్వు 2 చేతులు నిడిచిపెట్టు, అదే ఇడిపించుకొస్తాడు. మరి నీ మందు దావుడు బంద్ చేయించు నా చేతులు లేదు నీ చేతుల్లోనే ఉన్నది అని అంటాడు బుద్ధుడు. నేను ఈ చెట్టుని ఇడిసబెడితేనే బయటకు వస్తా కదా, మరి మందుని నేనేం చేసి పని చేపిస్తా, నువ్వేం ఇడిసబెట్టుకోవాలని అన్నాడు బుద్ధుడు. అంటే అప్పటి నుంచే మన జాతుల్ని పరివర్తనం చెందించడం కోసం ఈ తాగుబోతు విషయంలో బుద్ధుడు కాడికలే బాబాసాహెబ్ అంబేద్కర్ రంజరాజు కాడిగా పోరాటం చేస్తారు. అయినా మనం యద్వంసస్య వైన్స్ కనబడితే కథం. దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది, మీకు తెలియదు. ఎక్కువగా మాలమాదిగలు ఆడకట్టుకే కళ్ళు పట్టిలు ఉంటాయి. చూడు మీరు వాళ్ళ ఇళ్ళ దగ్గర పెడతారు, ఎందుకంటే జోర దళితన్నా నువ్వు మేలుకుంటే మా కోటలేగును జో సూర్యుని మింగేటి శక్తి నీకుంది, దేశాన్ని పాలించే యుక్తి నీకుంది, అందుకే ఎప్పుడు తాగుతుండాలి జో. చాలా పెద్ద కుట్ర. మన తల్లిదండ్రులు చదువులకు దూరం కావడానికి ఇప్పుడు ఇంటనే అయ్యా ఫుల్ తాగున్న తర్వాత పిల్లల్ని చదివిపిస్తారా? ఆయనకు జ్ఞానం ఉంటుందా? అంటే ఇవన్నీ కూడా చాలా పెద్ద కుట్రపూరితమైనటువంటి వ్యవహారంగా మన మీద నడుస్తూ ఉంటాయి. నేను ఒకటే ఒక మాట అడుగుతా, ఈ దేశంలో మనం అందరము సమానం అని చాలా మంది బయట మాట్లాడరా? అమ్మా మాట్లాడరా? మరి ఎందుకు ప్రతి ఊర్లో ఇప్పటికీ కూడా 2024లో మాలామాదుగలు ఎన్ని ఊరు అవుతున్నాయి? మనం సమానమైతే ఊరు మధ్యలో ఉండాలి కదా, అవునా కాదా? లేదా మీ ఊర్లో సెంటర్లో మీ ఊరే బయటకు వెళ్ళిపోయినా చూసిరా? అంటే ఇవన్నీ కూడా వేలాది సంవత్సరాలుగా వస్తున్నటువంటి నియమాలు. నేను కొత్తగా చెప్తుంది కాదు ఇది. దీని వెనకాల చాలా పెద్ద టార్గెట్ ఉంటుంది, దీని వెనకాల చాలా పెద్ద చరిత్ర ఉంటుంది. మనమే ఎందుకు ఊరవుతూ ఉండాలా, కలిబట్లు మన ఏరియాలో ఎందుకు ఉండాలా, ఇవన్నీ చాలా పెద్ద చరిత్ర. ఇదంతా బయట మాట్లాడుతున్నారు.
అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చదవడం ప్రారంభించండి. చదువుకున్న యువకులున్నారు, ఇప్పటికైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాహిత్యాన్ని కొనుక్కోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చదివితే ఎంఆర్ఓ గారితో మాట్లాడి మీ హక్కును ఎట్లా సాధించుకోవాలో తెలుస్తుంది. ఎస్ఐ గారితో మాట్లాడి మీకు జరిగిన అన్యాయానికి న్యాయం ఎట్లా తెచ్చుకోవాలో తెలుస్తుంది. కలెక్టర్ గారి దగ్గర నిజాయితీగా నిఠారుగా నిలబడి మాట్లాడే అధికారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇస్తారు. ఆయన పుస్తకాలు చదివితే మనం ప్రతిభావంతులమవుతాం. ఆయన పుస్తకాలు చదివితే ఒక టీ షాప్ పెట్టుకునైనా సరే రోజుకు 500 రూపాయలు సంపాదించి స్వాభిమానంగా బతుకుతాం. ఎవడు ఎంగిలి మెతుకులు తినాల్సిన అవసరం ఉండదు, గుర్తుపెట్టుకోండి. ముస్లిం వాళ్ళని చూడండి, ఉల్లిగడ్డలు అమ్ముతారు అమ్మరా, ఎల్లిగడ్డలు అమ్ముతారు అమ్మరా, టమాటాలు అమ్ముతారు అమ్మరా. వాళ్ళు ఎవరి దగ్గర మోచేతి నీళ్ళు తాగుతారా? ఒక ఆయన చికెన్ సెంటర్ పెట్టుకుంటారు, ఇంకొక ఆయన పంచర్ షాప్ పెట్టుకుంటారు. ఎందుకు? ఇస్లాం बोधिसो किसी के हाथ के नीचे तुम पानी नहीं पीने का, तुम्हारे ऊपर वाला है, तुम्हारा माता पिता है, तुम अपने पैरों पे खड़ा रहना, अपना खाना खुद खाना అని చెప్పి అంటది ఇస్లాం. మరి మనలో చూడండి, ఒకడు ఆరెడ్డి దగ్గర, ఒకడు ఈరెడ్డి దగ్గర, ఒకడు ఆరావు దగ్గర, మనోలే చెంచాగిరిలో ఫస్ట్ నెంబర్ 1. వేర్ ఇస్ ద లార్జెస్ట్ స్లేవ్స్ ఇన్ ద వరల్డ్ అంటే వీఆర్ రెడీ సార్. మీరు ఈ బానిసత్వం నుంచి బయటపడి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయం కోసం ఆలోచిస్తూ భవిష్యత్ తరాల కోసం మనం అందరం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంకా కాలం ఏం అదైపోలేదు. ఎందుకంటే గుర్తుపెట్టుకొని మన తాతలు తండ్రులు ఎంతో కష్టపడితే తప్ప మనకి ఇంత స్వేచ్ఛాయుతమైన జీవితం రాలేదు. కాబట్టి మన పిల్లల కోసం మనం అందరం ఆలోచించి అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడవాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయంలో మనం అందరం భాగస్వామ్యం కావాలని, మనం అందరం సంఘటిత శక్తులుగా మారి మన హక్కుల కోసం మనం పోరాటం చేయాలని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క త్యాగాన్ని నిర్వీర్యం కాకుండా కాపాడుకోగలిగే శక్తి మనకే ఉన్నది. ఇప్పుడు మన చేతుల్లో ఉన్నది. మనం అందరం సంఘటిత శక్తులుగా మారి ఐక్యంగా ఉంటూ మన హక్కులను మనం కాపాడుకొని మన భవిష్యత్ తరాలని బానిసత్వం అయిపోకుండా కాపాడుకునేటువంటి ఆలోచన నిరంతరం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంతసేపు ఎందుకంటే అక్కడ వాతావరణం సహకరిస్తలేదు, పెద్ద మనుషులు ఉన్నారు, దాదాపు నాకు తెలిసి గంట మాట్లాడింది నసీను. వెరీ గుడ్. ఇంతసేపు మరి నా మీద ప్రేమతో 5 నిమిషాలు కాస్త 60 నిమిషాలు అయింది. ఎంతో ప్రేమతో ఓపికతో నా మాటలు విన్న మీ అందరికీ హృదయపూర్వకంగా జైభీమి తెలియజేస్తూ, కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని, గట్టిగా చెప్పాలి, కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని. జై భీమ్, జై భీమ్. ఏమై పాట పడతారా? నాతో సపోర్ట్ కొట్టాలి. కళాకారు ఉన్నారా? సారీ మర్చిపోయాను. గుళ్ళే సప్పట్లు కొట్టినట్టు, చర్చిలో సప్పట్లు కొట్టినట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ పాట పాడుతుంటే లయబద్ధంగా మీరు కూడా సప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు సప్పట్లు కొట్టినా ఆయన త్యాగం కింద మనం ఏం చేయలేం. మిత్రులారా, యూత్ ఓకేనా? ఆర్ యు రెడీ విత్ మీ? సే yes గట్టిగా. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగులో తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగులో వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగులో తను వెలుగై రాకుంటే. తరాల మనస్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం. 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 బ్రతుకు అగ్ర కుల విష కౌగిట పడి నలిగిపోవు కదా నేటి దినం. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగులో తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగులో తను వెలుగై రాకుంటే.
అడుగు అడుగుతను అనుభవించిన బాధలు తలచి భావితరాల భవిష్యత్తునంతా ముందే చూసి భావితరాల ముందే తెలిసి అడుగు అడుగుతను అనుభవించిన బాధలు తలచి భావితరాల భవిష్యత్తునంతా ముందే చూసి తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు 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 భారత జన నుదిటి రాతను భారత జన నుదిటి రాతను అంబేద్కర్ మార్చాడు ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి వింగునో తను వెలుగై రాకుంటే ఏమైపో కేసీఆర్ ఇస్తున్న చేతులని పింఛన్ తీసుకుంటారా అందరు కొడతలేరు నేను బాగా మొండని తెల్లగా వాడితే ఒకటే పాట కొట్టాలి అందరు కూడా సమరంలో రాజ్యాంగం అణువు అణువులో జీవము నింపి నేల మీద ప్రతి జీవ జాతికి మనుగడ చూపి నేల మీద ప్రతి జీవ జాతికి మనుగడ చూపి రాజ్యాంగము అణువు అణువులో జీవము నింపి నేల మీద ప్రతి జీవ జాతికి మనుగడ చూపి నేల మీద ప్రతి జీవ జాతికి మనుగడ చూపి ప్రపంచమే ప్రశంసించేలా ప్రతిదీ ముందు పరిచాడు ప్రపంచమే ప్రశంసించేలా ప్రతిదీ ముందు పరిచాడు విశ్వములో ఉన్న జ్ఞానులకు గురువులాగా నిలిచాడు ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి వింగులో తాను వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి వింగులో తాను వెలుగై రాకుంటే మన కోసం మహానీయుడు జీవితమును అంకితమిచ్చి చీకటిలో నలిగే జాతులకు తన చేతుల వెలుగందిస్తే చీకటిలో నలిగే జాతులకు తన చేతుల వెలుగందిస్తే మతవాదుల మత్తుల మునిగి తన త్యాగమే మరిచినామని మతవాదుల మత్తుల మునిగి తన త్యాగమే మరిచినామని నడివీధిలో నిలబడి చూస్తూ ఎంతగా తను కుమురిపోతాడో ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి వింగులో తాను వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి వింగులో తాను వెలుగై రాకుంటే ఏ చీకటి వింగులో తాను వెలుగై రాకుంటే ఏ చీకటి వింగులో అను వెలుగై రాకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్.